బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జాయింట్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తూ ఉన్నారు. ఈ మేరకు కేసీఆర్ గారిని వయసురీత్యా ఆయన ఎక్కడుంటే అక్కడే విచారించాల్సింది పోయి ఆయనను ఇప్పుడు అంటే ఫామ్ హౌస్లోకి రాకుండా ఇక నందినగర్కే రావాలి అని చెప్పడం వెనకాల ఖచ్చితంగా అధికారుల వ్యూహం ఉన్నది. ఆ వ్యూహం వెనకాల రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికే రేవంత్ రెడ్డి గారు పూనుకున్నారు. కేసీఆర్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఆయనను ఏ విధంగా మనోవేదనకు గురి చేయాలని రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి ఆలోచనల తీరులోనే రేవంత్ రెడ్డి గారి ఆయన అడుగులు వేయమంటేనే సిట్ అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటూ ఉన్నారు. మొత్తానికి నందినగర్లో కేసీఆర్ గారు లేరని తెలిసి కూడా సిట్ అధికారులు నందినగర్ నివాసంలోనే నోటీసులు అంటించి వేయడం వెనకాల ఖచ్చితంగా దీన్ని ఎలా చూడొచ్చు అనేది అయితే అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. కావాలనే కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికే రేవంత్ రెడ్డి గారు అయితే వ్యూహం పన్నుతున్నారని చెప్పేసి ఆయన అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అన్నీ తెలిసిన వారు కూడా ఇలాగా నోటీసులు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారో వోల్గా టైమ్ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు కానీ మీరు నోటీసు పంపించారు. మరి నోటీసు పంపించిన వాళ్ళు నోటీసు పంపించారు, నోటీసు ఇంటి మీద అతికిచ్చారు. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కక్షతోని మళ్లీ నందినగర్ పోయి మళ్లీ ఫేస్ చేశాం. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది. ఈ మరకుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇలా ఎంత కక్ష, ఎంత వివక్ష మీరు చూడండి. నోటీస్ పంపించింది. రైట్, ఇదే అంశం పైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తిని విచారించాలంటే తాను ఎక్కడైతే విచారించడానికి ఆమోదం తెలుపుతారో అక్కడే విచారించాలన్న నిబంధన తెలిసినప్పటికీ అధికారులు ఏం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అధికారుల వెనకాల ఈ అధికారులను ఆడిస్తుంది ఈ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అయితే స్పందించారు. అంతేకాకుండా సిట్ అధికారులు మొదటిసారిగా నోటీసులు ఇచ్చినప్పుడు సిట్ అధికారులకు లేఖ రాయడము అంటే రిప్లై ఇచ్చింది ఎర్రవల్లి ఫామ్ హౌస్ అడ్రస్ నుంచే కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. మరొకసారి వారు సిట్ నోటీసులు ఇవ్వాలంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి సిట్ నోటీసులు ఇవ్వాలి. కానీ సిట్ అధికారులు నందినగర్ నివాసానికే వచ్చి అక్కడ నోటీసులు అంటించి వేయడం వెనకాల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఉన్నది. అది తెలిసి కూడా చేస్తున్న తప్పు. ఇది సమాజం, తెలంగాణ సమాజం ఖచ్చితంగా చూస్తూ ఉన్నదని చెప్పేసి కేటీఆర్ గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి, ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి సిట్ అధికారులు విచారిస్తారా, లేదా నందినగర్కే విచారించడానికి కోరుతారా, లేదంటే వీరు కోరినట్టు అంటే
కేసీఆర్ గారు కోరినట్టు అధికారులు ఎక్కడ అంటే కేసీఆర్ గారు కోరినట్టే అధికారులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే అధికారులు కోరినట్టు కేసీఆర్ ఇక్కడికే వచ్చే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ అధికారుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు అందరైతే మండిపడతా ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు కూడా మండిపడతా ఉన్నారు. చూడాలి మరి అధికారుల వెనకాల రేవంత్ రెడ్డి గారే ఉండి ఆడిస్తున్నారు అనేది అయితే ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ గారు ఎప్పుడు విచారణకు వెళ్తారు, ఎప్పుడు వారిని విచారిస్తారు, అసలు ఈ ఎపిసోడ్ ఇంకెంతకాలం కొనసాగుతుంది అనేది వేచి చూడాలి.